హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ వచ్చేసి దోసకాయ పప్పు అండి. దోసకాయ పప్పు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా బాగుంటుందండి. నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి, పదే పదే ఇట్లనే చేస్తారండి. అంత టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాక్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి దోసకాయ పప్పు అండి. దోసకాయ పప్పు చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని దోసకాయ పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. చూడండి, నేను దోసకాయ పప్పు కోసం అయితే ఒక గిద్దె అయితే కందిపప్పుని అయితే తీసుకున్నానండి. గిద్దె నిండుగానైతే తీసుకున్నాను. 2 or 3 times నీట్గా వాష్ చేసుకొని అయితే మంచినీళ్ళు అయితే పోసుకోవాలి. చూడండి, 2 or 3 times నీట్గా అయితే వాష్ చేశానండి. 2 గ్లాసుల వరకు అయితే వాటర్ పోసుకుందాము. ఇదిగోండి, 2 గ్లాసుల వరకు అయితే వాటర్ అయితే పోసానండి. ఒక 15 minutes ఇట్లా నానబెట్టుకోవడం వల్ల పప్పు చాలా చక్కగా ఉడుకుతుందండి. ఒక 15 minutes అయితే ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నేను ఒక సగం దోసకాయని అయితే తీసుకున్నానండి. దీన్ని సగం దోసకాయ అయితే తీసుకున్నానండి. చేదు లేకుండా చూసుకోండి. ఫస్ట్ మనం దోసకాయ చూసుకోగానే ఇది చేదా పండు అనేది మటుకు చెక్ చేసుకోవాలండి. ఇది స్వీట్గానే ఉంది. ఇదైతే పండేనండి, చేదుకైతే లేదు. చూడండి, 1 టమోటో, 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు అండి. ఒకటేమో తాలింపులోకి, ఒకటేమో కట్ చేసి పప్పులో వేయడానికి అయితేనండి. చూడండి, దీన్ని నీట్గా వాష్ చేసుకొని అయితే పీల్ తీసుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి. చూడండి, పప్పుకు సరిపడా అయితే పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒకవేళ పచ్చిమిరపకాయలు ఘాటు సరిపోనప్పుడు కొంచెం అయితే కారం వేసుకుంటామండి. కారం అయితే ఎక్కువ వేసుకోవద్దండి, పచ్చిమిరపకాయలే టేస్ట్గా ఉంటుంది ఈ పప్పులోకి. అందుకని కొంచెం పచ్చిమిరపకాయలే ఎక్కువ తీసుకోండి. ఒకవేళ సరిపోనట్టుకుంటే అప్పుడు కారం వేసుకుందామండి. ఆప్షన్ అండి కారం అనేది. చూడండి, దోసకాయ ముక్కలు అయితే ఇట్లా పీలప్ చేసుకొని అయితే ఈ విధమైన ముక్కలు కానీ అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నామండి. చూడండి, టమోటో ఖచ్చితంగా వేసుకోండి. ఈ పప్పులో టమోటో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఉల్లిపాయలు కూడా కట్ చేశాను. ఎల్లిపాయ అండి, ఇదిగోండి 2 ఎల్లిపాయలు. చూడండి, ఒక 15 minutes అయితే పప్పు గింజలను అయితే నానబెట్టుకున్నామండి. దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు. చూడండి, దోసకాయ ముక్కలు. ఇదిగోండి 2 ఎల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. ఇదిగోండి టమోటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ఇవన్నిటిని ఇట్లా వేసేసుకొని చూడండి, ఒక 1/2 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. పప్పు అనేది చాలా చక్కగా ఉడుకుతుంది ఆయిల్ వేసుకోవడం వల్ల. అన్నీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్లు అయితే రాణించుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ అండి. చూడండి, 5 విజిల్స్ అయితే వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను. కొంచెం పలుకుగానైతే ఎనుపుకోవాలండి, మరీ మెత్తగా అయితే ఎనుపుకోవద్దు. కొంచెం పలుకుగా ఉంటే పప్పు చాలా బాగుంటుందండి టేస్ట్గా. చూడండి, సరిపడంత ఉప్పు వేసుకొని అయితే వెనుపుకోవాలి. టేస్ట్కి సరిపడంత అయితే ఉప్పు వేసుకోవాలి. మనకి పప్పు ఎంత పలచగా కావాలన్నా చేసుకోవచ్చండి. తిక్కుగా ఉండాలంటే ఇట్లా ఉంచుకొని నేనైతే కొంచెం పలచగా చేస్తున్నానండి పప్పు. కొంచెం అయితే వాటర్ పోసాను. చూడండి, కొంచెం పచ్చిమిరపకాయలు సరిపోదక కొంచెం అయితే కారం అయితే తగ్గిందండి. అందుకని నేనైతే ఎండు కారం అయితే కొంచెం అయితే వేస్తున్నానండి. ఎక్కువ వేసుకోవద్దు, ఒక 1/2 స్పూన్ అయితే వేస్తున్నానండి. కొంచెం చింతపండు పులుసు అండి, చింతపండు పేస్ట్ అయితే కొంచెం వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు అయితే వేస్తున్నాను. మీ కాడ ఒకవేళ చింతపండు మాత్రమే ఉంటే ఒక చిన్న పీస్ అయితే వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ అయితే వేసుకోవద్దండి, ఎందుకంటే మనం టమోటా వేసాము, అది కొంచెం పుల్లగానే ఉంటుంది, దోసకాయ పుల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం అయితే చింతపండు వేసుకోండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి చింతపండు వేసుకోవడం వల్ల. ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుని, ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకోవాలి. చూడండి, తాలింపు కోసం అయితే ఒక కళాయిని అయితే పెట్టానండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. కళాయి హీట్ అవ్వాలండి. చూడండి, కళాయి అయితే హీట్ అయిందండి. 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను.
2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అవ్వాలి. చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది. కొంచెం ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇదిగోండి క్రాష్ చేసి పెట్టుకునే ఎల్లిపాయ అండి, దంచి పెట్టుకునే ఎల్లిపాయ ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తాలింపు వేగాలండి. చూడండి ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ కూడా వేగాలండి బాగా. చూడండి ఉల్లిపాయ అయితే వేగిందండి. కొంచెం ఇంగువ, ఒక చిటికెడు అయితే ఇంగువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి ఎనిపి పెట్టుకున్న పప్పునైతే వేసుకుందాము. చూడండి తాలింపులోకి మొత్తం పప్పు అయితే వేసేసానండి. ఈ విధంగా పచ్చదనంగా ఉంటే సరిపోతుందండి, బాగుంటుంది. చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 or 3 minutes అయితే ఉడికించుకుందామండి. తాలింపు వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా ఉడికించుకోండి, చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా ఉందేమో చూసుకోండి. ఒకవేళ కారం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా ఎండుకారం అయితే వేసుకోండి. చూడండి ఒక 2 minutes అయితే ఉడికించుకుందామండి. చూడండి కొంచెం కొత్తిమీర, లాస్ట్లో ఇట్లా కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి మన దోసకాయ పప్పు అయితే రెడీ అయిందండి. నేను చేసిన విధంగా ఒక్కసారి ఇట్లా చేయండి, చాలా బాగుంటుంది. పదే పదే ఇట్లనే చేస్తారండి, అంత టేస్టీగా అయితే ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.